వచ్చినటువంటి సందర్భంలో నయీంని కొంతమంది వాడుకొని ఆ హత్య కుట్రలో భాగం చేసిరు అనేటువంటి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో సోహ్రబుద్దీన్ నరేంద్ర మోడీ ఆ తర్వాత ఈ ఎవరైతే కొంతమంది గోద్రా అల్లర్లకు కారణమయ్యారో వాళ్ళ మీద ప్రతీకార చర్యకు దిగుతా ఉన్నాడు సోహ్రబుద్దీన్ అనేటువంటి ఆరోపణలు ఆయన మీద ఉన్నప్పుడు నయీంని కొంతమంది సీక్రెట్ పర్సన్స్ అప్రోచ్ అయ్యారు, సోహ్రబుద్దీన్ను ఎన్కౌంటర్ చేయాలి, పట్టుకోవాలి, అది నీ వల్లనే అవుతుంది అని చెప్పానంటే నయీం ట్రై చేసి సోహ్రబుద్దీన్ను, ఆయన భార్యను, ఇంకొక ఆయన అనుచరుడు ప్రజాపతిని, ఈ ముగ్గురిని హైదరాబాద్కు పిలిపిస్తాడు. హైదరాబాద్కు పిలిపిస్తే హైదరాబాద్లో 10 రోజుల పాటు వాళ్ళు నయీంతో కలిసి ఉంటారు. ఈ ముగ్గురు నయీంతో కలిసినటువంటి సందర్భంలో 10 రోజులు ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళని సంగీత్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి సాంగ్లీకి పంపించడం కోసం వాళ్ళని బస్సు ఎక్కిస్తాడు, టికెట్లు బుక్ చేసి పంపిస్తాడు. కరెక్ట్గా జహీరాబాద్ కాడికి పోగానే యాంటీ టెర్రర్ గ్రూప్కి సంబంధించినటువంటి పోలీసులు జహీరాబాద్ కాడ బస్ ఆపి సోహ్రబుద్దీన్, ఆయన భార్య, ఆ తర్వాత ప్రజాపతి, ఈ ముగ్గురిని బస్సు దించి సోహ్రబుద్దీన్ను ప్రజాపతినేమో గుజరాత్లో ఉన్నటువంటి ఒక ఫామ్ హౌస్లో నిర్బంధించారట. సోహ్రబుద్దీన్ గారి భార్యను మరో చోటికి తరలించారు, అంటే వాహనాలలో తీసుకుపోయి ఆ ఏడైతే ఆడ ఫామ్ హౌస్లో నిర్బంధించారో ఆ తెల్లారే ఒక నడివీధిలో సోహ్రబుద్దీన్ ఎన్కౌంటర్ శవమై కనిపించాడు. పోలీసులు ప్రకటించారు ఆయన ఎన్కౌంటర్ చేసినామని. ఆ తర్వాత ఈ సోహ్రబుద్దీన్కి సంబంధించినటువంటి హత్య ఎవరైతే సోహ్రబుద్దీన్ పట్టుకున్నారో ఆ వివరాలు ఆ భార్యకు, తర్వాత ప్రజాపతికి ప్లస్ వీళ్ళని దోలిచ్చినటువంటి వీళ్ళని ఎవరు పట్టుకోపోతున్నారో ముందే తెలుసు కదా ఎవరికి, నయీంకి. అయితే వీళ్ళకు మాత్రమే తెలుసు దీనికి సంబంధించి. ఇక్కడ ఏం జరిగిందంటే నరేంద్ర మోడీ గారు ఆ రోజు 2001లో సీఎంగా ఉన్నప్పుడు హోంశాఖ మంత్రి అమిత్ షా, హిరేన్ పాండ్యా హత్య జరిగిన నాటికి అమిత్ షా గారు హోంశాఖ మంత్రి, ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి. అయితే ఈ ముగ్గురికే తెలుసు కదా ఇక ఆయన ఎన్కౌంటర్ చేసిరు. ఎన్కౌంటర్ చేసిన మరుసటి రోజే సోహ్రబుద్దీన్ భార్యను అసలు ఎక్కడ ఆనవాళ్ళు లేకుండా ఖతం చేసేసారు, ముక్కలుగా ఖతం చేసేసారు. ఆ తర్వాత ఇతను తప్పించుకొని పోయాడు, తప్పించుకొని పోతే ప్రజాపతి కోసం వేట కొనసాగించి కరెక్ట్ ఏడాది తర్వాత ప్రజాపతిని కూడా చంపేశారు. కేసు ఇది.